ఒక గూండా రోబోట్ని దొంగిలించి దాన్ని తన కొడుకుగా చేసుకుని చాపీ అని పేరు పెడతాడు. ఆ గూండా చాపీకి గ్యాంగ్స్టర్లా నడవడం, తుపాకీ ఆపడం, జనాల్ని భయపెట్టడం నేర్పిస్తాడు. నడకలో ఒక స్టైల్ ఉండాలని చెప్తాడు. కాని తుపాకీ కాల్చమని నేర్పిస్తే చాపీ తిరస్కరిస్తాడు. ఎందుకంటే తన యజమానికి చెడు పనులు చేయనని మాట ఇచ్చాడు. అప్పుడు ఎవరైనా నిన్ను గౌరవించకపోతే కాల్చుకు, కత్తి చూపించి భయపెట్టు అని చెప్తారు. చాపీ ఒప్పుకుంటాడు. క్రమంగా అతనికి నింజా స్టార్, మార్షల్ ఆర్ట్స్ వంటి ఫైటింగ్ నైపుణ్యాలు నేర్పిస్తారు. చాపీ యాక్షన్లో నిపుణుడవుతాడు. అతనికి టాటూ వేయించి, బంగారు గొలుసు తొడిగించి, పూర్తి గూండాలా తయారు చేస్తారు. అప్పుడు ఒక కారుని అబద్ధం చెప్పి దొంగలిస్తారు. చాపీకి కోపం వచ్చి ఆ కారుని పగలగొడతాడు. యజమానిలాగి, ఇది నా తండ్రి కారు, తాకొద్దు అని చెప్తాడు. తర్వాత సరైన కారుని దొంగలిస్తాడు. గూండాలు ఆ కార్లను అమ్మి బాంబులు తయారు చేసే సామగ్రి కొంటారు. కాని ఒకరోజు చాపీకి మరణమంటే ఏంటో మొదటిసారి అర్థమవుతుంది. అతని శరీరం మార్చలేనిదని, బ్యాటరీ అయిపోతే శాశ్వతంగా ఆగిపోతాడని చెప్తారు. భయంతో చాపీ చెడు పనులు చేయమని బలవంతం చేస్తారు. అప్పుడు అతని సృష్టికర్త వస్తాడు. చాపీ అతన్ని అడుగుతాడు, నీవు నన్ను ఎందుకు చనిపోయే శరీరంలో సృష్టించావు? సృష్టికర్తకు సమాధానం చెప్పడానికి వీలుకాదు. ఎందుకంటే చాపీ ఇంతగా అర్థం చేసుకుంటాడని అతను ఊహించలేదు. అదే సమయంలో చాపీ కూలిపోతాడు. నగరంలోని ఇతర పోలీసు రోబోట్లు కూడా ఆగిపోతాయి. సృష్టికర్త అతన్ని కంపెనీకి తీసుకెళ్లి పరిశీలిస్తాడు. చాపీలో ఎవరో చెడు కోడ్ పెట్టారని తెలుస్తుంది. ఆ కోడ్లను తొలగించగానే చాపీ మళ్లీ నడవడం మొదలు పెడతాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది, మనుషులు తమ ఆత్మను మిషన్లో పెట్టలేరు, కేవలం ప్రత్యేక హెల్మెట్తో రోబోట్ని నియంత్రించగలరు. చాపీ మనుషుల ఆలోచనలను మిషన్లలోకి బదిలీ చేసే విధానాన్ని సృష్టించాలని నిర్ణయిస్తాడు. ఇంటర్నెట్ నుండి నేర్చుకుని ఒక్క రాత్రిలో బ్రెయిన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ని అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు అతనికి కొత్త శరీరం కావాలి. అప్పుడు వారు నలుగురు కలిసి పెద్ద దోపిడీ ప్లాన్ చేస్తారు. చాపీ కూడా ఆ దాడిలో పాల్గొంటాడు. కానీ గాయపడిన గార్డ్ బాధాకరమైన స్వరం విన్నప్పుడు నింజా తనను మోసం చేశాడని అతనికి అర్థమవుతుంది. చాపీకి చాలా కోపం వస్తుంది. మనుషులు ఎందుకు ఎప్పుడూ అబద్ధాలు చెప్తారని తనను తాను ప్రశ్నించుకుంటాడు. అదే సమయంలో కంపెనీ ఒక భారీ ఫైటింగ్ రోబోట్ని పంపిస్తుంది. అది చాపీని చంపడానికి వస్తుంది.